నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, 8822 ఇద్దరు హీరోలు 5 మంది హీరోయిన్లు, ఏంటి కథ? ఎవరా ఇద్దరు హీరోలు, ఎవరా 5 హీరోయిన్లు? సో ఈ కథలో ఎవరెవరు ఉన్నారు, ఏంటి అంటే ఏం చెప్తారు? 5 హీరోయిన్లు అంటే ఖచ్చితంగా అట్లే సినిమానే గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ మధ్యన ఇది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ చేయబోతున్న సినిమా పెద్ద ప్రాజెక్టు, దాదాపు బడ్జెట్ 800 కోట్లు అంటున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ అని చెప్తున్నారు. మరి డ్యూయల్ రోల్ ఉంటుందా లేకపోతే ఇంకా 3 పాత్రలు ఉంటాయో తెలియదు. కానీ మరి దీంట్లో 5 హీరోయిన్లు ఎందుకు అనే డిస్కషన్ కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా 5 హీరోయిన్లు ఎవరంటే దీపికా పడుకొనే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న, అనన్య పాండే. ఈ 5 పేర్లు దాదాపు కన్ఫర్మ్ అయినట్టుగా సమాచారం అయితే ఉంది. అదండి. సో యాక్చువల్గా ఈ సినిమాకి సంబంధించి టైం ట్రావెల్ అని చెప్పేసి అయితే అంటున్నారు. సో టైం ట్రావెల్ అనగానే ఎన్ని యుగాలకు వెళ్తుంది, ఎన్నిసార్లు అవుతుంది అనేది మనకు క్లారిటీ లేదు. కాబట్టి అంటే ఒక్కొక్క యుగానికి కావచ్చు, లేకపోతే ఒక్కొక్క టైంకి ఒక్కొక్క హీరోయిన్ లాగా చూడాలా, లేదా అదిగాక కొంత ఈ హీరోయిన్లలోనే ఒక విలన్ కూడా ఉన్నారని చెప్పి అంటున్నారు. లేడీ నెగిటివ్ క్యారెక్టర్ అని చెప్పి అంటున్నారు. ఎవరా నెగిటివ్ క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? అదే ఆ నెగిటివ్ పాత్ర రష్మిక మందన్న అంటున్నారు. ఎందుకంటే పుష్ప శ్రీవల్లి పాత్ర దాంట్లో చేసింది, పాజిటివ్గా వైఫ్గా చేసింది. ఇప్పుడు కొద్ది నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర రష్మిక మందన్న చేయబోతున్నట్టుగా వార్తలు అయితే వచ్చినాయి. ఇంకోటి, ఇంతమంది హీరోయిన్లు ఎందుకు అనే ప్రశ్న వస్తుంది. మీరు అన్నట్టుగా టైం ట్రావెల్ కథాంశం అనుకోండి, ఆ టైంలో వాళ్ళు హీరోయిన్లు గాను హీరోలు గాను కనిపించే అవకాశాలు ఉంటాయి. అట్లా లింక్ పెట్టుంటారా? టైం ట్రావెల్ చెప్తున్నారు, పునర్జన్మలు చెప్తున్నారు. ఈ రెండింటిని ముడిపెట్టి చేస్తున్న సినిమాగా చెప్తున్నారు. అది అంటే టైం పునర్జన్మల విషయం ఇది ఒక ట్విస్ట్ అయిన అంశమే. వాళ్ళు చేసే సినిమా సబ్జెక్ట్ కూడా కొత్తగానే ఉంది. ఎందుకంటే పునర్జన్మలు అనేది నేను నమ్ముతున్నప్పుడు, పునర్జన్మలో గతంలో ఆ జన్మలో పుట్టినప్పుడు టైం ట్రావెల్ ద్వారా ఆ జన్మలోకి వెళ్తే ఎలా ఉంటుందనే లైన్ తీసుకున్నారు అనుకోండి, కొత్త లైనే కదా అది. అది అక్కడ ప్రయోగం నేను అనుకోవడం అదే ప్రయోగం చేశారేమో అనుకుంటున్నాను నేను. టైం ట్రావెల్తో పునర్జన్మలు ముడిపెట్టి చేసే ప్రయోగంగానే ఈ సినిమా కథాంశాన్ని చూడాల్సి వస్తుంది. కాబట్టి మరి ఎన్ని జన్మలకు వెళ్తారు? 2 జన్మలకు వెళ్తారా, 3 జన్మలకు వెళ్తారా? ఆ జన్మలను బట్టే హీరోయిన్లు ఉంటారా? ఇలాంటి అంశాలు చూడాలి. అంటే సాధారణంగా మనకున్నటువంటి ఒక హిందూ ధర్మాలకు బట్టి దాదాపు 7 జన్మలు అని చెప్పేసి అంటుంటారు. సో 7 జన్మలు అనగానే మనకి ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టు టైం ట్రావెల్ కావచ్చు, లేదంటే మనకు గత జన్మలతో లింక్ ఉండేటువంటి ఒక సబ్జెక్ట్ కావచ్చు. సో 7 జన్మలు కూడా టచ్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి అనుకోవచ్చు అంటారా? అంటే వాళ్ళు ఎలా చేస్తున్నారంటే డైరెక్టర్ కథాంశం అయితే డైరెక్టర్ మధ్యలో ఉంటుంది. ఇప్పుడు 84 లక్షల జీవరాశుల్లో మా చివరి దశ ఏంటంటే మనిషి జన్మ అంటారు. అక్కడ వచ్చిన తర్వాతే మళ్ళీ అక్కడి నుంచి దైవత్వాన్ని తెలుసుకునే వరకు, ఆ పూర్ణాత్మగా మారే వరకు కూడా జన్మలు ఎత్తుతూనే ఉంటాడు మనిషి అని చెప్తూ ఉంటారు. ఇది స్పిరిచువల్ సబ్జెక్టు. ఈ సబ్జెక్టులో ఆయన ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకున్నాడు, ఇంత పెద్ద కథాంశం తీసుకోరు. కాబట్టి సినిమాకు ఒక లైన్ తీసుకుని ఆ లైన్తో ముడిపెట్టి ట్రావెల్ చేస్తూ ఉంటారు. కాబట్టి అట్లీ చేసే ప్రయోగం మరి హాలీవుడ్ స్థాయిలో ప్రయోగం అంటున్నారు. మరి విల్ స్మిత్ కూడా ఇందులో ఉంటాడు అంటున్నారు. అయితే ఒక పెద్దగా చెప్పాలంటే పెద్ద బడ్జెట్ సినిమానే. ఇప్పుడు రాబోయే సినిమాల్లో SSM 29 తర్వాత క్రేజీ ప్రాజెక్ట్గా మనం ఈ సినిమాని చెప్పాల్సి వస్తుంది. అయితే ఇది టాలీవుడ్ నుంచి బాలీవుడ్ నుంచి పాన్ ఇండియా నుంచి ఇప్పుడు పాన్ వరల్డ్గా మారబోతున్న సినిమా కింద చూడొచ్చు అనుకోవచ్చు. అదే విల్ స్మిత్ లాంటి వాళ్ళు దీంట్లో విలన్గా చేస్తున్నారంటే ఈ సినిమాని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు దాదాపు ఈ సినిమా పూర్తి చేయడానికి అట్లీ అయితే నాకు తెలిసి 1 year పైగా పట్టే అవకాశం అయితే ఉంది. 1 yearలో పూర్తి చేసే అవకాశం అయితే ఉంది. షూటింగ్ పార్ట్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళు అల్లు అర్జున్ కూడా ఫ్యామిలీతో షిఫ్ట్ అయిపోయి అక్కడి నుంచి విదేశాల్లో కొంత షూట్ చేస్తున్నారు, మళ్ళీ బాంబేలో షూట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ షూట్ చేయకపోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా అని డౌట్ అయితే వస్తుంది. అంటే బయటికి ఏమైనా లీకులు వస్తాయనా, లేకపోతే లొకేషన్స్ అక్కడ అనుగుణంగా ఉన్నాయని చేస్తున్నారు తెలియదు. కానీ మొత్తానికైతే ఈ సినిమా పూర్తి మధ్యలో ఏదో అప్పుడప్పుడు వచ్చి రావడమే కానీ సినిమా మొత్తం కూడా సినిమా పూర్తి అయ్యేవారు కానీ బాంబేలోనే ఉండి చేసే అవకాశం కనిపిస్తుంది ఫ్యామిలీ. అయితే మనం చూసుకుంటే SSM 29 సినిమాలో కూడా మహేష్ బాబు లుక్స్ ఏదైతే ఉన్నాయో ఆ లుక్స్ కూడా కొన్ని బయటకు వచ్చాయి. సో ఖచ్చితంగా ఇక్కడ అల్లు అర్జున్కి సంబంధించి ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి షూటింగ్ టైంలో కొన్ని లీకులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బయట విదేశాల్లో కావచ్చు, ముంబైలో కావచ్చు షూటింగ్ జరుగుతుందని చెప్పి అనుకోవచ్చు అంటారా? అదే అక్కడైతే ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ఈ హీరో ఎవరైనా అక్కడ తెలుగు వాళ్ళు తారసపడితే తప్ప తెలియదు, పెద్ద పట్టించుకోరు కూడా. మనం ఏదో చిన్న సినిమాలను వదిలేస్తాం కదా, అట్లాగే వాళ్ళు ఇదేదో చిన్న సినిమా అనుకుంటారు, ఎవరు పట్టించుకోరు. పైగా డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా షూటింగ్ జరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే రోజువారీ ఖర్చు ఎక్కువ కాబట్టి, హోటల్స్ ఖర్చులు ఇవన్నీ ఎక్కువ కాబట్టి వాళ్ళు అనుకున్న స్క్రిప్ట్ అనుకున్నగా చక్కచక్క సాగించేస్తూ ఉంటారు. అది అందువల్ల అదే కంఫర్ట్గా ఫీల్ అయ్యి ఉంటారు. ఒక విధంగా కథ డిమాండ్ చేసి ఉండొచ్చు.
ఆ లొకేషన్స్ ఉన్నాయి. అయితే అల్లు అర్జున్ కెరియర్ అంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, తను ఎంచుకునేటువంటి ఒక్కొక్క క్యారెక్టర్ కావచ్చు లేదంటే సినిమా కావచ్చు నిజంగా పెద్ద ఎత్తున కలెక్షన్స్ కొల్లగొడుతుంది. సో ఈసారి రాబోతున్నటువంటి ఏదైతే AA22 తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? అతను సినిమాల ప్లానింగ్ కానీ కెరీర్ ప్లానింగ్లో నెంబర్ 1 అని చెప్పాలండి. ఎందుకంటే ఒక సినిమాకి పొంతం లేకుండా అది చేసుకుంటూ సక్సెస్ వైపు వెళ్తున్న హీరోగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కడ సక్సెస్ ఉంటే అక్కడే అతను స్టార్డమ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా లేదు, అల్లు అర్జున్ సినిమాలు చూసుకున్నప్పుడు గ్రాఫ్ అంతా మారిపోయి ఉంది. కాబట్టి ఆల్రెడీ అతను ఇప్పుడు ప్రభాస్ ఏ స్థాయిలో అతను కొట్టాడో అంత హైటు అంత పర్సనల్ లేకపోయినా అల్లు అర్జున్ కొడుతున్నాడు. అది గొప్ప విషయం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా AA22 5 హీరోయిన్లు రష్మిక మండన విలన్ గా కూడా చెప్తున్నారు. అదేగాక విల్ స్మిత్ విలన్ గా కూడా చూస్తున్నాం. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.